హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా చాతా పాచా మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 11 minutes ఉంది. ఇది ఒక మలయాళం మూవీ, తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మూవీ స్టార్టింగ్ ఒక వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఒక యానిమేషన్ వస్తుంది, అది బాగా అనిపించింది. మూవీలో సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుడ్. రైటింగ్ చాలా స్లోగా ఉంది, క్యారెక్టర్స్ ని బాగానే రాసుకున్నారు కానీ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదు. విలన్ క్యారెక్టర్ ని చాలా వీక్ గా రాసుకున్నారు, అంత ఇంపాక్ట్ గా అయితే అనిపించలేదు. మూవీలో WWE లాంటి కుస్తీ ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి, యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది, చాలా బాగా చేశారు అండ్ క్లైమాక్స్ ఫైట్ సీన్ బాగుంది. అందులో కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది, ఒక క్యామియో కూడా ఉంది మూవీలో. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి WWE లాంటి ఒక రెజ్లింగ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారు, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటిది అనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీలో మెయిన్ లీడ్ గా ముగ్గురు యాక్టర్స్ చాలా బాగా చేశారు. మూవీ మధ్యలో చాలా స్లో అండ్ లాగ్ గా అనిపించింది. మూవీ స్టార్టింగ్ ఓకే, ఒక 30 minutes టైం తీసుకుంటారు, తర్వాత యాక్షన్ బ్లాక్ స్టార్ట్ అవుతుంది, గుడ్, బాగానే అనిపించింది. తర్వాత స్లోగా ఉన్న ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఓకేగా అనిపించింది. మూవీలో డ్రామా అయితే వర్క్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు ఫ్రెండ్స్, నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ ఈ మూవీ నాకైతే యాక్షన్ సీన్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు అనిపించింది, బిలో యావరేజ్ అనిపించింది. మరి మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.